అమ్మ సార్నా సార్ని ఎందంటే వెళ్ళిపోయినవే ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక ఎక్కడ కొంత నాన్నకు పోలు ఎక్కడ దొరుకుతా చిన్నపిల్లైనా సేల పెక్కిరిది మాట్లాడుతుంది అనుకోని భగవంతుడు వారు చూసినాడు జాలి గోడంత కౌశలం తీసినాడు సభకి రెండు మంత్రాలతో కూటమి లక్ష్మి జరిగి జలకాపన చేయగాన నా ఇంట అంటే పోలు ఈ పాప అంటే పోలా నా శమదారవతనైనా ఆయన పాడండి ఒకసారి కొమ్మ ముగ్గురు కన్నావు కోమలేరు గంగనన్నమాట విష్ణు ముగ్గురు కన్నావే గంగ ఓ ఇంద్రాచిరన్న ఏవి ముగ్గురు కన్నావో ఈ గంగ నది అవలోకమన్నావే మాలచ్యో పాప సుందర గంగా లక్ష్మి నా పలుకులు అలకించవో ఈ ముద్దురాల 24 చేతులు ఈ గంగమ్మ నా ఇష్టం అనుకోండి ఎలుపు 8 చేతులు ఏరబోదు 9 చేతులు అనుకోండి ఎలుపు 12 చేతులు బామేసుగా తష్ట కంకడాలు కట్టుకున్నా విష్ణు ఎలుప అమ్మా నీ మాయలు కానలేరి జనుడు నిజములు కానలేరు రాగిదళాల మన్నీలు ప్రాణముల మేలుకు పాప సుందరకంగా నా పోలుకులు ఆలకించమట మానవ జమ్మ నీ కవిలు మళ్ళీ మన్నించలేము దేమల్లకులు నీ కవిలు జ్ఞానము శీలని ఇంగిరి కండని యాదనంచలేను నా పెదేలల్లకుల్లా మా గంగ ఈ మాలచ్చి నా తీరు మెరుపులు దాన నా తీరైన గంగమ్మో నయాల వారి పాడలా మాలచ్చి దేవి నా ఎడదాన లక్ష్మి శీరో కోడలు మానవో జిల్లాలు బలవైనోరి కోడలు బంగారా నేరు దోగి రచ్చరోలు వేద పచ్చిన రామశిలికు ధర్మరాజులు భార్య అనోడు నా ఒడిసేడి నందపురం కన్నూరు నవలరాజు నా ఒడిసేడి నందపురము భగవంతుడు నాయన నా బలరాజు గోరు మంద చూడర్రు కన్నూరు ఒడిసేడి నందపురం వలరాజు మంద తీర్చినాడు యానోడు ఏమి చేస్తున్నది ఆలవారు కోడల మానవో తిల్లాల బలువైనోరు కోడల బంగారా నెరజోగి అయ్యా నా 6,000 12,000 పదార్థాలు పట్టుకొని అమ్మగారు నా పువ్వులు పుష్పాల పూచి అమ్మలు పట్టుకొని నా చిన్న పాయును ఆడవాళ్ళంబరు సిద్ధులమ్మదేమడ బాలపాయునాడు ఈ దేవి అది పంతులూరు దేవుడు అయితే అగమేస్తున్నది బాలంబరు నా వయసి పాయునాడు మానవో జిల్లాలో ఈ సిల్లమ్మ నా వరలక్ష్మి దేవుడై శాఖమ చేస్తున్నదే ఈ ముద్దురా అది కొన్ని నోములు నోసింది కొండల పాలు చేసింది ఇందని నోములు నోస్తున్నా దేవునిగిరి పాలు చేస్తున్నా సగమ నోములు నోస్తున్నా సటే సముద్రాలు కలిపింది అని మొక్కిన చేతులు ముండితో అరిపోతున్నాయి పూజ తంత్రాలు వేస్తున్నాయి సగమ కాలం తరిగిపోతున్నాయి సతులు ఎగిరిపోతున్నాయి నా పోయి కండ దేవతలు వచ్చేది భగవంతుడు వారాలకు ఈ ముద్దురాలు నాకు దారిని కలగలేదు నాకెళ్ళాల లేని భగవంతుడు నాకు బాల లేనిళ్ళు బ్రహ్మ ఈ నాయన నాకు బ్రహ్మ కూడా అన్నది భగవంతుడు నాకెళ్ళాల లేనిళ్ళు ఇటుకిలి కూడా నాకు పిల్లల లేనిల్లా భగవంతుడు నాకు పిని వల్ల కొల్లయన్నాయి దేవుడు అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత యానోడు ఏమి చేస్తున్నది భగవంతుడు వరకు ఇప్పుడు అది ఆగదీనం చేసి గోలు గోలుమని కోసి పెడుతున్నది అయినా నా వలంబరి దేవి కోలాపని ఇంద్రలోకం చంద్రలోకం నాగలోకం నరలోకం బ్రహ్మలోకం పదే వైకంఠమైన సాధించగా నా ఒక రోజు సమయం వస్తాడు నా భగవంతుడు
నిమిడతాలు కాడికి అని గోల పెట్టగానే ఇంద్రలోకం చంద్రలోకం సహించగాను ఆనాడు బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు భగవంతుడు ఒరి కుర్రగోడా ఓరి నాయన అయ్యా నా దగదాచుడన్ని కుర్రగోడు నన్ను అయ్యా అగదాచుడు కొద్ది దగదాచుడని చిన్నగోడ ఆ యాలవోరి కోడలు మన కోటు కావాలి 3 పురాలకు కొన్ని రోజులు అమృతాలు ఇచ్చింది ఈ పొద్దు నుయ్యి గారి నోములు లోసింది పట్టరాని బతమలు పట్టి నిన్ననే నోములు లోసింది యమునగిరి పాలు చేసి సగం నోములు సటే సముద్రాలు కలిపింది దానికి పిల్లల మీద ప్రేమ పోలేదు సంతానం మీద సింతాసం వదలలేదు అయ్యా నీ వెళ్ళి మగలాదిరితో అనుకుండెళ్ళి వేళ ఆ అమ్మగోరు కాను నిమృతాలు గాని కలగట్టు కానీ చెప్పినట్టుగా ఇక అయ్యా దానికి పునిలాగా మస్తా జల్లవయ్యా అయ్యా మగలాదిరి దనముకొండ మండపావన 4 కోటు కావాలి 3 పురాల నుండి బాలవోగి భగవంతుల వారు అయినా ఆ భగవంతుల వారు తోలగాన భగవంతుడు ఎలా వస్తున్నాడు బాలవోగి బ్రహ్మదేవుడి దగ్గర కవిలు కట్టబెట్టుకున్నాడు ఇష్టుదేవుడి దగ్గర ఎల్ల గొప్ప కొడుకు శంకరుడి దగ్గర పులిశర్మము రాగి చెంబు పట్టుకొని మగలదిరితో అనుకోకుండా పారేస్తున్నాడు నా పరమేశ్వరుడు మగలదిరి అనుకోండు బాలవోగి ఈ భగవంతుడు వచ్చేమన్నాడు అమ్మా పోలి చెల్లెల్లో నా 12 దాదులు పట్టు మా దేవులు నా రారర్రా సెల్లుల్లో ఈ ముద్ర అమ్మ ఓలి చెల్లులు ఎల్లమ్మ సెల్లమ్మ సంద్ర ద్వారణాల సల్లా సీతమ్మ ఎదవిచ్చిన బియ్యము ఈతము వినమ్మ మాట కొనుము చెప్పిన మారుకుని మల్లమ్మ అందరికి పెద్ద నామదాలక్క ఏలిమ నరసమ్మ పాల సాగర తల్లి 19 నమ్మ గుడి మీద పూర్వం కొండ గుమ్మడూరు గురప్ప అమ్మా నా రారర్ర సెల్లుల్లో అమ్మని గొడ్డు తల్లులు కళ్ళు నాయమ్మ అని నా తోడు ఈ సెల్లుల్లో ఇది పెద్దల కలిగిన అట్టుగో అని అయ్యా మా అందరికి కానీ ఇవందరికి కానీ పిల్లల మీద సంతానం పిల్లలు ఉన్నారు కానీ ఆయన మా యాల ఓరి కోడలు మానవ తెల్లాలి బలవైన ఓరి కోడలు బంగారాన్ని ఎరదోగి రాత్రి మీద పచ్చిన రామచిలుగు కొలరాజుల భార్య నా వలరాజు భార్య వలంగిరిదేవిగా మా అమ్మ కోరు కాను విముడతారు లేవు నా రారయ్య నా బాలవోగి చెప్పుదు గాని అయ్యా యానోడు ఎప్పుడే వచ్చినారే అమ్మ ఓరి చెల్లిరా వలంబిరి ముద్దురాలు నీకు సంతానం వాళ్ళు రాక చెప్పడానికి భగవంతుడు వచ్చినాడు నా రావమ్మ ఇదే తొలే పామంచీలు వరండీలు మీదకి వెళ్ళినాడు అయ్యగోరు పురుషరం మేసినాడు పుణ్యార్థుడు కూర్చున్నాడు నాయన పుణ్యార్థుడు కూర్చోగన 12 మంది చిలికాంతలు కూర్చున్నారు ఆనాడు వలంబిరిదేవి వచ్చింది నాయన ఓరి కన్న కొడుక నా బాలవోగి భగవంతుల ఓరా నా కానుమని ఎవరు తాళి చెప్పురు అమ్మని కాను మృతాలు కలగట్టి చెప్పుతాను గాని కన్న తల్లి ఇవి అమ్మా నీవు అచ్చతామర దేవుడు ఐసా గాని గనినట్టుగా అయితే నీకు వచ్చంత పాపమ్మ అని నాయన ఈ దొరముకుండా పుట్టింది నేటికి 12 సంవత్సరాలు అయింది అలాది వేలు కొలు సాధులు సన్నాసులు పరవాసులు వచ్చినారు ఇవి వచ్చిన వాళ్ళందరూ సాగ నా కారు మృతాలు ఉన్నదని చెప్తున్నారు లేదు నవ్వులు చెప్పలేదు నీ ధర్మం నువ్వు అదే చెప్పినవరా నా అయ్యా ఓరి అయ్యా నా బాలవోగి నీ ధర్మం నువ్వు అదే చెప్పినవనుకోని ఆనాడు వలంబిరిదేవి సంతోషమైపోయి ఆయన నేను లోబిల్లికి వెళ్తాను పట్టుతోని పడ్డ పాలనం తెస్తాను ఈ పాలనం నీవు అనుభవించేసి నేను కొలిసి తోమడదనం నీ కొంగును కడతాను కొల కొంచెదనం నీ కొంగును కడతాను గాను అమ్మా నేను రామేశ్వరం వెళ్ళా మా అమ్మ నేను రాజు తెచ్చిన లోబిల్లికి వెళ్తాను కొడుక ఈ భగవంతుడు ఆయన నేను పడ్డ పాలనం తెస్తాను ఈ పాలనమే అనుభవించారు అమ్మాయి స్వామి వారం ఈ మంగళవారం పంచిత బుధవారం ఈ 3 రోజులు ఎక్కడ కన్న తల్లి మంచి అయ్యోరు అక్కడ ఉన్నారనే చుట్టుపక్కల మన సిరికందరు కూర్చొని ఉన్నారు బాలవోగు భగవంతుడి మధ్యనే ఉన్నాడు అమ్మగారు లోపలికి వెళ్ళి పడ్డ పాలన పట్టుకొని వస్తాడికి గోడ మీద గోపాలుడు ఏమని రాతలు రాస్తున్నాడు అమ్మని వచ్చి తమరు దేవుడు మందిరాలకి వెళ్తే నీకు వస్తుంది పోలు వరం దొరుకుతుంది నీకు అని అయ్యగారు మాయమైపోయినాడు దేవుడు దేవరవాకం మాయమైపోదు నాయయ్యో
అమ్మా ఒలి ఏడమ్మ అతి అనగెళ్ళిపోయినాడు బాలపోయి భగవంతుడు అనగెళ్ళిపోయినాడు గాన వాడి మీద గోపాలు రాసుకొని వెళ్ళిపోయినాడు అమ్మ ఈ కూడా అంత అర్థమైపోయినాడు ఆ పక్కన వెళ్ళి కాని రాలేదు నాకు తెలియకంటే వెళ్ళిపోయినాడు దేవలోకమైన ఆలవారి కోడలు ఎప్పుడైతే చెప్పించినాడు చెప్పించిన తర్వాత ఏం చేస్తున్నది అయ్యా దిలివాడ లేచింది 7 మనులు పసుపు ఏకం నూరింది పంటి నీళ్ళ పన్నీరు కలుపుతున్నది ముంత నీళ్ళ ముర్రాడు కలిపింది జాలి నీళ్ళ జవాది కలిపింది కొండ నీళ్ళ కుంకాలు కలిపింది దాకోని స్థానాలు డబ్బులకు పోసింది స్థానాలు నెమ్మలకు పోసింది కూకోని స్థానాల కోసములకు పోసింది అలా వాళ్ళు కానకంటే స్థానపానం చేసింది పన్నీరు జాలకలు పట్టాడుకుంటే కుంకాలు జాలకలు కుదురుకండి జవాది జాలకలు జలగనింది ముర్రాడు జాలకలు ముద్దు స్థానాలు చేసింది అమ్మగారు తడి వస్త్రాలు ఏడుతున్నది పొడి వస్త్రాలు కట్టుకున్నది తడి వస్త్రాలు ఇటు పొడి వస్త్రాలు కట్టుకొని ఏమి చేస్తున్నది అయ్యా నా అల్లోకి పోతుంటారు కొమ్మెకి చెక్కాపక 2 చెక్కపైన పట్టుకున్నది యాసనకి రాస్తున్నది వాసన నూనె రాసింది చెంపలకు రాసింది చెంపంగి నూనె ముడుకుపోయి ముచ్చారు చలిసిగా పోసింది పాపిడికి తగ్గట్టు పాపిడి బిందులు కడిచెవులు కుంటీలు కన్ని బాబుడిలు కుడిచెవులు కుంటీలు కోన బాబుడిలు బాజా బుందులు బంగారం గాజులు కీలు కీలు అంటే కీలు బాసికీలు బొంగు బొంకులు అంటే బొంగు బాసికీలు పిల్లడుగు పథకం పుణ్య పూజలు చేరి పూర్తికి దొడిగింది బంగారం చిగిరి దొంతి గాజులు పేరు పెట్టుకొని అమ్మగారు 6,000 ఐశాగం పూడి చేస్తున్నది 6,000 ఐశాగం ఈ దేవి 12,000 పదార్థం పట్టుకున్నదో ఈ మనీకి తొండించిన చెరుకులతో బెల్లాల కండించిన చెరుకులకు అనుకు వెళ్ళాలి మాత్రం ఆశ తీరులు మోగు పొలాలు పట్టుకున్నది అల్లాల వెళ్ళాలి అమృత పానీలు టెంకాయ కొబ్బరిలు ఎనిమిది పళ్ళు చీడి అంబరాలు చిన్న చప్రాలు పట్టుకొని 6 పుట్లు ఆలనయ్యి 3 పుట్లు గుగ్గులము 30 సాంబ్రాలు పట్టుకున్నది నేలక తారు కావులు పట్టుకొని పువ్వులు పుష్మాలు పూసి సామాన్లు గోరు మల్లెలు కొన్ని బొడ్డు మల్లెలు కొన్ని వాసన కలిసి సంపంగిలు వాడంబరాలు కనకంబరాలు పట్టుకొని గొల్లడ గొలచ్చి పూలు పట్టుకున్నది మాండి మంచి మల్లె పూలు పట్టుకున్నది పూజలుడికి పూలు పట్టుకొని అమ్మగారు నా బయలుదే తన్నది అనాయ అది వచ్చాయిగో మోదిగ పువ్వులు పట్టుకున్నది అంతానికి అరటి పువ్వులు పట్టుకున్నది అది కోరికతో అని కొబ్బరి పువ్వులు పట్టుకొని అది 6,000 ఐశాగం పట్టుకొని బయలుదేరి అది అచ్చ తామర దేముడు నోమను వస్తున్నది వాళ్ళ తామర దేవుడు నోమను పాపమ్మకో భగవంతుడా తానం పోయిందో నాయన నా గొడ్డు తానం పోయాలని మీరు దేవికో కూతురు పాపం అమ్మ నా పాపమ్మగా చూడరు నా నీళ్ళు పోసిన దాదా మహాలక్ష్మి నా నిద్రించిన ఒక దాది పాలు పోసిన ఒక దాది పవలించిన ఒక దాదట ఆ పన్నెద్దరు దాది వాళ్ళు కన్నోరా ఎంత ఎంత వలి తోడు నా పన్నెద్దరు దాదిలా ఈ పట్టు నా 12 సంవత్సరాలు అయిన పాప నా పాయి వీడారు కన్నాడు భగవంతుడు నా 12 సంవత్సరాలు పొట్టు మా దేవగానా మరి కన్నూరు నాన్న అయ్యా నా గోవుగాడు కొడుకులు మర్రో నా ఒట్టి చెడు నందపురమా వలరాజు నందపురమా అది కన్నూరు నా వలరాజు మంద తీర్చినాడు నా పాపతో అని కాంతల కన్నారు పాపతోని కాంతల కనుక విభాగము కళ్యాణం అయిపోగాన ఆ వలంబరి దేవు చూసి నా దండనాల కర్త నా ధర్మోగుడు నా పాలింటి దైవం నా పరమ పురుషుడు నా సక్కన సొక్కపుడు నిలబెట్టి పోయి కంట వాసుకు తలంబరాల పెళ్లి కొడుకు నా బరినితో కుంకము నా పుతిమిల్ నా పుట్టిన పుణ్యము ఉడిచేటి నందపురం మలరాజు మంద తీర్చుకున్నాడు నా రాజుగోరు రామాగిరి సెలవు లేకంటూ కన్న కూతురు కౌరు ఒక రోజు సమయం ఉండు
ఆ బంగారం తనుకుండు సింగారాన్ని పావురాలకు పిలుస్తున్నది గోరను గొడ్డపప్పు గోరి మేపు లేస్తున్నది చెరడి శనపప్పు చెయ్యి మేపు లేచింది దాగొడ్డు పావురాలకు దగ్గరికి పిలిచింది వచ్చలు కొట్టు పావురాలకు మచ్చిక చేసుకొని చేతకు చేపట్టుకొని ఏమని చేయరేకలు అయ్యా ఈ ఉత్తర మందిని అంటే పావులు వచ్చి ఉత్తర మందిని అట్టినేని మా అందరుండి నా భర్త మగలాదిరి తనుకుండా రావయ్యా పోగులుగాను భగవంతుడు అని నాయన పొగులుగాని వాళ్ళ మందికి కానీ పావురాలు వదిలేసినానంటే చిత్రాజులు పుల్డే అక్కడ చూస్తే అద్దె మధ్యన నా పావురాలకు పొట్లకు తీస్తేనే కోని గుమ్మాన గుమ్మిళ్ళు గుమ్మ తిరిగి నేలడు వచ్చాను రుసులు అరగించిన నేల పక్కన పెంచిపెట్టే పాలు మర్చిన నేలవుడు ఆ రాత్రి పోరాత్రి నన్ను సాగా ఆనందకరమైన రీతిలో అన్న బ్రహ్మ ఓ ఈ భగవంతుడా నా వాళ్ళందరి దేవతలు తానదో మన మీదకు పావురా నా పావురాలు వదలగాను వరి కన్నరు ఓ నాయన అది వాళ్ళు తెల్లారి భగవంతులు వారు తూరే కాలం నోడు అయ్యా ఆ తూర్పుకు తోరాము పొద్దుతూరు నేనోడు నా ఊరు గోళ్ళు కూసి బొగమ తెల్లారి కారు గోళ్ళు కూసి కడలు తెల్లారి కవరందాల పాటి మీద నవిలి గోళ్ళు కూసి నేలప్పటికి నా మంద మీదకు నా ఒడిసేడు నందపురం వలరాజు మందగా నా వలరాజు మందకు నా మంద నుండి పావురాలు భగవంతుడు నా మాట ఎదురు తనుకుంటు మా అందం ఎదుగు రాగాను నాలుగు పావురాలు వచ్చి నేను ఆనాడు ఓ వలరాజు నా పట్టెడు పాల అన్న వేసినాడు వలరాజు ఓ పావురాలు చేతకు కాబట్టి ఆవులు కాసి లేంగలు కాసిన వాళ్ళు లేరు లేంగలు కాసి ఆవులు కాసిన వాళ్ళు లేరు ఇప్పుడు మగలాదిరి తనుకొని నెలల ఐదు నాజులకి అలా అప్పగించినాడు అది మా అందరి మగలాదిరి తనుకొని ఎండి తల్లి ఎండల్లి పోనేసరం మట్టాల కొష్టికి భగవంతుని పాలికేసుకొని నా మా అందరుండి వలరాజు మగలాదిరి దోనము వచ్చినాడు అల్లంత దూరానికి వస్తున్నది వలంబరిదేవి నా తన కడత నా తారమ వచ్చినాడు నా పుట్ట మీద కొడుకు నా పట్టాభి రాజు వచ్చినండి కోని ఉరియాల సెంబుతోని ఉదకాలు పట్టుకొని చెరియాల సెంబుతోని గంగ ఉదకాలు పట్టుకొని భరత కోరు పాదాలు కాళ్ళు దూరారుస్తున్నది దాపలకు తిరుగుతున్నా దండపమృగం చేసింది వలపలు తిరిగింది వందనం చేసింది మన చేతులకు మనకు తెలిసింది మనకు తెలిసినాడు అమ్మా వలంబరి నువ్వు రమ్మ అని మన రామాకిన తాలూకు కౌరేట అమ్మ నాతో అని చెప్పవా నారాయణ నాదా నీ రామాయణ సెలవు లేకండి మన కన్న కూతురుతో అయ్యా మన కన్న కూతురుతో పుట్టటువంటి కాంతల కల్లా అది కనక వైభాగం కళ్యాణమైపోయింది భగవంతుడు కాని మంచిదాను దేవి నా గోకూరుకు నేను పోదులు పిలుస్తున్నాడు భగవంతుడు నా యోదయాన్ని బ్రాహ్మణులు రావర్రా నారాయణ కన్న కూతురా నా కన్న కూతురు కనక వైభాగం కళ్యాణం అవడానికి ఒకసారి ముహూర్తాలు చూడవర్రా మీరు నాయనికోని చెప్పదన్నాడు బ్రహ్మ నాడు చెప్పగా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నమో నారాయణ పరబ్రహ్మ స్వరూప యాది రాడగలండ కోడి బ్రహ్మణ నాయకుండా ఏలో కనున్నావు మాలో కనిరావు మరల వేరు కొమ్మట ఆపా సుందరి గంగారావమ్మ ఆ పలుకులాల నాగ చెప్పిన గురు గురువు నీకు వందనమయ్యా చెప్పిన గురువు ఈ గురువు నైనా నిన్న
చల్లని గారు నీ కథలు తలుపు చేస్తున్నాను నా కంటాను గడియొద్దు ఓ గురు కాశీ కాపాడు ఇది దాపలు తిరిగినానా దండ మగిరించినాను వలపలు తిరిగినాను వందనం చేసినాను మన చేతులకి మని పిలిచినా పరదక్షిణ తిరిగి నీ పాదాలకు మొక్కినా ఏలో కానున్నావు గురువు గండేడు చెన్నై నీ గంటాలు నరలోకమా మా గురువు నాన్న నా సల్లని అలా నీ కథలు పాడుతున్నానా ఈ గురువారా నా కంటాను గడియొద్దు చెన్నయ్యో నా కాశీ కాపాడుతో అయ్యే తలుకును మనమాట సిలకలాంగ పలికినాడు కొట్టాడు నంద పరువునుండో వాళ్ళ రాజు నా రాకాణిలు వేస్తున్నాడా ఈ బ్రాహ్మణుల దగ్గర అవునారా ఈ బ్రాహ్మణులు ఈ నాయన నా పందములో రుగో ఓ బ్రహ్మ రామకోటి వేసినాడు రాసుకోట్లోకి వాళ్ళ ఊరికి ఆనోడైన ఉత్తరకం అయిపోలేదు ఊరి నాయన తిరుమందరాలు ఇదుల మీద రామకోడిలు పలికించినారా నారాయణ తిరుమందరాలు కాలవారికా స్థిరమైన సుత్తరకం తిరుము పొందలేదు అయ్యా నా పందంలో రీతుల మీద భగవంతుడు నా పందంలో కాలవారికో ఓ బ్రహ్మ సుత్తరకం పరిశానమగాన ఆ పొద్దు ఏకి స్వామి వారం చెయ్యి మంగళవారం పంచిది బుధవారం ఇది లక్ష్మీవారం బేసి ఏకాదశి రోజు అయ్యా నా వాళ్ళంబిరి దేవుని వాళ్ళ రోజు ఈ నారాయణ 6,000 కాంతలు తీసుకొని కొలిసి తోమడదనం కొల కొంచెదనం పట్టుకొని మగలాదిరి తనుముకుండ మండపావు 4,000 మంచి దారువు తనుముకుండ రామోతరణ భోజి పట్నమకి ఇష్టమవుతారు నోడు ద్వారా కరద్రవుతారు మగలాదిరి తనుముకుండ అయినా ఆ మగలాదిరి తనుముకుండ రాజుని మాదేవట 6,000 కాంతలు తీసుకొని బయలుదేరతానరా నారాయణ తిరిగిన పోద్దు నా మధ్యాహ్నం ఆరవుడే నా పన్నంలో దేవన్న కొడుకో ఇవామి రాజా నా పంచాల గారిని పాఠశాలకి వెళ్ళి బల్లా పుల్ల పుస్తకాలు పట్టుకొని చదువు సంగీతాల నుండి ఆ 12 గంటలు తిరిగి పారేస్తున్నాడు నాన్న ఓ నారాయణ అయ్యో నాదా ఆ దౌలా కుర్రోడు చూసినావా ఆ కుర్రవాడు అడి పలసరి చెక్కులు పార్వతీదేవి అడి మగము తోడు కానొస్తున్నాడు అడి పాదాల రాజంశులు పోలు ఉన్నాయి కాలు కడపెక్కలు వరిపోట్లు తీరయ్యున్నాయి తోటలు అంటి పొదలు పోలే నడుము సన్నమ నాగబంధం సాది దండలు దొండ పళ్ళు తీరయ్యున్నాయి పొలవలసిన బావిడీలు పలకతున్నాయి కళ్ళల సింతముని కలిగే ఉన్న నొసలు ఏనుగు పంతానికి పోలున్నది అయ్యా ఆ కుర్రవాడు కొన్ని మా 4 పాపమ్మకు అష్టబ్రహ్మోదరా కుర్రవాడా ఓ నాదో ఈ నారాయణుడు అడుగుదమా అనుకోని నయావేళ సతీపతి వెళ్ళినారు రాజు మాదేవి వెళ్ళి అయ్యా నువ్వు యా ఊరు మీ ఊరు ఆ ఊరు మీ ఆయుధులు ఉన్నారు మీ ఇంటి పేరేది అయ్యా నాతో అని చెప్పురా ఓ నారాయణ చెప్పాలంతో అమ్మా మా చరిత్ర చెప్పాలంటే మా తాతల అహంకారం ఉన్నాడు మా తాత తతింబీతి నాయుడు 3 ముస్తాబుదారులు 7 కేజీబులు కానీ మా తాత అహంకారం పోయి మా అయ్య అహంకారం వస్తాడు మా నాయకారికి మళ్ళీ మొత్తం పోయింది ఉండడానికి లేదు వండడానికి పొయ్యి లేదు ఈతకమ్మలు ఇల్లు ఉన్నాయి తాటికమ్మలు తల్లి ఉన్నాయి నేను ఈతకమ్మలు ఇల్లులోనున్నానా అయ్యి భగవంతుడా ఈతకమ్మలు ఇల్లు ఎక్కడో కొడుకో నీ నాయన ఆ తాటికమ్మలు తల్లి ఎక్కడ మా అయ్యా మాతోని చూడ ఎక్కడుండో
అడు బయలుదేరి చూపెడతన్నాడు కన్నోర మేడలు ఆడమ్మ గోరు ఉండేడు స్థలమకి బయలుదేరి వెళ్తాడికి వరానాడు వస్తాడు కొడుక రాజు రీ కొడుక కొడుక నాయన కీట నీసినావు అయ్యా బంగారంతోనూ కొండలోని పొలువులై ఉన్నారు రాగి సింహాలు గజ్జికి రాజులై ఉన్నారు వాళ్ళకి ఏమనిగాన ఆనాడు ఒలంబరి దేవమంతన్నది వదినా నీకేం భయం లేదు నీ కన్నకు నా కన్న కూతురికి ఇస్తాను నీ కన్న కొడుక్కి నా కన్న కూతురికి కనుక పోయి బయట కళ్యాణం చేసుకుందాం అనుకోని నా ఆడు ఒలంబరి దేవి చెప్పదన్నది మా అమ్మ ఓ యాలవారి కూడా ఎందుకమ్మో ఈ వదిన ఎందుకన్నట్టు అలా కోళ్ళ మాట్లాడుతున్నది రావులు కొలువులు బంగారం అనుకుంటూ కొలువులేనరు మాకు ఉండడానికి ఇల్లేదు వండడానికి పొయ్యే లేదు గాజుల చేతుల దగ్గర గాజులు చేయడు గలగల మోగుతుంది గాజులు చేయక రొట్టు చేయడు గలగల మోగుతుందా ఎందుకు అన్నాడు అలా కోళ్ళ మాట్లాడుతావు అంతే వదిన నీకేం భయం లేదు నా కన్న కూతురికి మీకేస్తానే వదిన నీ కొడుకుని నేను పట్టుకొని వెళ్తానా కొంగును పట్టుకొని కొల కొంచెం కొంగును పట్టుకొని అలవరు ఒలంబరి దేవి ఎప్పుడైతే పంగులు నట్టింటే పోసిందో ఆనాడు నమ్మతన్నది 19 బీసరాలు నమ్మి ముహూర్తం 3 గళ్ళు పంచాకం 10 గళ్ళు గోకులు ఉరుకుండా ఈయన బాప నొగ్గురం పాండిత దగ్గరికి వెళ్ళినారు పాపమ్మ కొన్ని బామి రోజుకి కనుక వైవాగ్యమా కళ్యాణానికి నా మొరకి చేరకద్దరు ముగిస్తున్నారు 3000 కొంచెం మరీలు కడిగి ముగించినారు 6000 కొంచెం మరీలు పీపీలు సొన్నలు పీకనాదాలు డప్పులు సొన్నలు దంగాలు బదులు మాకు మొత్తం ముగించినారు సీమలు 2000 చిట్టమంగళని మరి 2000 మాట్లాడడానికి అన్నిటికీ పెద్ద రాయి కూడా 2000 వసంత 2000 ఒళ్ళుకు మోగడానికి డంకా నగపత్రి 20 కల్లీలు పెళ్లి సొన్నలు అగాదిల్లు పాడడానికి వాళ్ళు డంకాలు ముగించినారు పందమల నా బాబమ్మ పెళ్లికో నా మొరకు సరికల్ని ముగించినారు నాయన 3000 కనుక కళ్యాణం చేయడానికి తయారైపోయినారు తయారవగాన నా శ్రీమన్నారాయణ బ్రహ్మ పాపముకున్నా భగవంతుడు కళ్యాణం చేయడానికి నయా భూలోకం వస్తున్నది బ్రహ్మ పీనవతన్నది ఆకాశమారొచ్చు భగవంతుడు ఆకాశమారొచ్చి పందిరవతన్నది ఆకాశమారొచ్చి పందిరైంది భూదేవలో మొత్తం పీనవతన్నది చంద్రుడు వచ్చినాడు చెతుమానం అవడానికి సూర్యదేవుడు వచ్చినాడు అడు పందిరి రాట్లో పరసకాయ దిమట అవతన్నడా భగవంతుడు నా వానదేవుడు వచ్చినాడు నా పచ్చన పంది మీద ముచ్చాల వాన గాలి దేవుడు కసలు తుడుస్తున్నాడు అయ్యగారు నా ఆనాడు చూసినాడా అయ్యనారా అగ్ని దేవుడు వచ్చో దేవుడు వంట పదార్థాలు 33 కూర చడిపోయిన భోజనము 16 పచ్చళ్ళతోనే నా వంట పదార్థాలు కాజేస్తాడా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నమో నారాయణ మూర్తి వారు ఎప్పుడైతే అలవారు పాపమ్మ కింద నారాయణ మూర్తి వారు పరమాత్ముడు గురువా రాజుకో కన్నవారు నా కనక వైభాగ్యం కళ్యాణం చేయడానికి భగవంతుడు నారాయణ తుమ్ములు కన్నారు నయన జ్ఞానం పాడుతున్నారు భగవంతుడు నారాయణ జ్ఞానం పాడుతున్నారు నా శ్యామలు 2000 చిటమాగుతున్నది నాయన నా మనితో 2000 మాట్లాడుతున్నది ఆ పెళ్లి
నగాదులు పాడుతున్నాయి తుడుములు అవుతున్నాయి డంకా నౌపత్రి 20 కల్లీలు పెళ్లి సన్నాయిలు మొత్తం పాడుకోని శ్యామలు పేరు చెడు మొగమని తూరని పేరు మాట్లాడుకోని అది ఉడుముతో రణబేరి పాపమ్మ పెళ్లికో బాబరమ్మ నారదాచి ముళ్ళు 30 కొలుసులు 70 కొడుకులు అందరూ లాంటి తిరిగి పోలు గిట్ట తెమ్ముతున్నారు వచ్చినారు అది దూరం నక్షత్రాలు శరవాణి వేసినారు నా పాపకున్న బామరాజుకో ఈ భగవంతుడు కనుక వైభాగం కళ్యాణం అయిపోతాను నారాయణ తెల్లారు నన్ను నా భగవంతుడు వారి దూరే కాలం నాడు ఏమని మాట్లా అల్లుడు బామి రాజు నేను ఒడిశాడు నన్న పరమాలుడు వాళ్ళ రాజు మందకెళ్తాను రాళ్ళుడు నువ్వు రేపో మాపురారా నాయ్యో తలంబరాలు బామి రాజుకో తల మీద తలంబరాలు నా అచ్చంతాలు ఏం రాలేదు నారాయణ ఈ భగవంతుడు మామతానాలుడు నీతో నేను 4 మందికి వస్తాను మామాము నయావుడు కాస్తాడు నయాలుడు నా మామలేంగలు కాస్తాడు భగవంతుడు రోజుల సమయము నారాయణ నా కాలము గడుస్తున్నదా భగవంతుడు శివరాత్రి రోజులో ఈ వలంబిరి శివుడు జాగరాలు గోలుపున్నం రోజు మాతోటి శివరాత్రి మాఘమాస రోజు మగాపుడ్డు యాత్రలకి వలంబరి దేవి ఎలివాడ సన్నిలు దిలివాడ లేచింది దిలివాడ సన్నిలు ఎలివాడ లేచి 7 మనువులు పసుపు 1 నూరు పంటి నీళ్ళలో పన్నీరు కలుపుకొని అమ్మగారు పంటి నీళ్ళలో పన్నీరు కలిపిన తర్వాతను 6000 ఐసేగం 12,000 పదార్థం పుష్టి చేసిందట 6000 ఐసేగము నా ఎప్పుడు పూటి చేస్తున్నది వలంబిరో ఈ ముద్దురా నా భగవంతుల వారి పూజగా ఎందుకంటే కథ తేల్చమంటున్నా నా భగవంతులు వారి పూజకో వెళ్ళిపోయినవాడు నా కన్న కూతురు ఆలవోరి పాపమ్మ గోవు మీద పుసమ గొడ్డు రాలబడి అరిచింద్రు పగడం ఆలవోరి పాప వడపోసిన నీకు తెర మీద బొమ్మ మేడికారంబ పసిడి ముద్దులు గొమ్మ కూతురు నా అద్దాల మేడలోనున్నదో నా పందమోరి కోడ ఓ పాపము తండ్రిరా దాదీలో ఈ దేవి ఇల్లి ఈ 4000 ఐశాగం 12,000 పదార్థం పట్టుకుని భగవంతుల వారు పూజకి వెళ్ళి పంట ఆసనానికి వెళ్ళి ఐశాగం చేసి వచ్చిన వరక ఈ మకలాదిరితో అనుముకున్నాన జవులేని అన్నమో రామచంద్ర అన్నకు వచ్చిన వాళ్ళకి ఆదరించమని నాకు అన్న కూతురికి చెప్పండి అమ్మా ఆ అన్నమన్న రీతికి అన్నం వడ్డించమని చెప్పర్రా ఒలిదాదీరా నా మడబెత్తి పరుగును తోడు ఈ సెల్లుళ్ళు అమ్మా హాలవారి పాపమ్మ మీ అమ్మ భగవంతుల ఊరు వెళ్ళిపోతున్నది నీకు ఈ ధనముకుండా దానాధర్మం దత్తపరమని చెప్పిందని కానీ ఇది మా అమ్మ భగవంతుల వారి పూజకి వెళ్తున్నది నేను అమ్మతో కూడుతాను అని నన్ను నోవులను వస్తాను ఈ వలంబిరి అమ్మ నీతో కూడుతాను అని నన్ను నోవులను వస్తాను నన్నవుడు నోము కొద్దు హరి కూతురు శివుడికి దూరం అవుతా సంతానం మీద కూతురు నీకు సంతోషం ఎందుకో నీకు బాళ్ళ మీద కూతురు నీకు బాధ వాటి చెవులు కొడితే తోడ కూతురు నా వసనీని కంపో కూతురు నీకు పక్కన గిల్లితే కూతురు పాలు వాసన గిల్లితో కూతురు అమ్మను
కూతురు ఒరి ముద్దురా కూతురు నా వాడ మీద సిలుకో నా భద్రమ పోరుగా ఆడ మీద సిలుకో కూతురు నా మేరువులు కొమ్ము నా రావమ్మ కూతురు ఓరి పాపం అమ్మోరి నా బుద్ధి లేనవో నగని కోరి చెప్పదనదే ఓరి కనదల్ల అమ్మోరి ఎన్ని మాటలు చెప్పిన నీ వాళ్ళ ఓరి నోమును వస్తా ఓరి పానం ఓరి నోమును వస్తానా తల్లి వెళ్ళమనేది పిల్ల వెళ్ళకంటే నాకు తెల్లారో గంట ఊడి చేసిన 6,000 12,000 పదార్థ ముఖం మీద నాకు ఉండిపోతున్నది అప్పుడు మాడమ తిరిగి పొద్దున తిరిగి సూర్యాస్తమానం అయిపోతున్నది తల్లి వెళ్ళడం లేదు పిల్ల వెళ్ళడం లేదు ఎన్ని మాటలు చెప్పినా నా బుద్ధిలో ఆలకించమమ్మనగా నేను 3 మాటలు చెప్పితో నా కూతురు నా నల్లరోళ్ళు కరగలే కూతురు నీ నాది నల్లగుండేమని ఆడ 10 మాటలు చెప్పితో కూతురు నీ పాపం నా పలరోళ్ళ కరగల్లో నీ పానిశాలగుండు ఏం పొనుగు చేసిన అదేమున్నోముకెళ్ళో అమ్మ లక్ష్మి అమ్మ నాకు అరమ తెచ్చినావు నాతో చేతులు కూతురు ఈ పాపం అమ్మా నేను మొక్కిన చేతులు వండి తేరిపోయినా నిన్ను తొక్కిన భూదేవతో అంతరం వేసిందో నాకు సగమ కాలము తరిగిపోయా ఓ సత్తులు బిగుపోయా నాకు కొంతకాలము తరిగిపోయింది కూతురు నాకు కోము పాయ మళ్ళీ అనిగిపోయిందో నాకు దాంతంలో దిగొదిలిపోయిన అది కూతురు నేను వేసిన తోంబలు పురుషులు నడిచిన భూదేవతో అంతరం వేసేసిందో నేనేమి చేదురు కూతురు సంతానం మీద వాళ్ళమ్మ ఏమి చేదురు నా తల్లి వెళ్ళకపోతే పిల్ల వెళ్ళకపోయా నా ఉండిపోయినోము అన్నాడు ఎప్పుడు మడం తిరిగి పొద్దు అయిపోయిందో అయ్యా నాకు అదేమో నోమికి వెళ్ళే మాయమ్మ నా కొరమ తెచ్చిన కూతురు నా ఈశ్వరుడు ఇచ్చేది ఎవను మన ఎంట కుదిరిపోయి ఉన్నదో నా పార్వతీదేవి ఇచ్చినది ఎవను మన పైన ఆవుల మీద కుదిరిపోయా అది కూతురు అది పాపం అమ్మో బ్రహ్మదేవుడు నోమికి వెళ్ళవో కూతురు నా బ్రహ్మదేవుడు నోముకో బయలుదేరదా ఇష్ట గుడు అన్నది భగవంతుడు నవీశ్వరుడు కూడా అన్నది గాను ఓ బ్రహ్మకి అక్కడ కూడా ఉన్నాడా 6,000 సగం పట్టుకోను ఓరి పాపం నా 3,000 రస్తులు పట్టుకోను ఓ ఎలవరి పాపం శమర తోరుతున్నది చిట్టెడు దాడుతున్నది కొగరు తోరుతున్నాయి కోరడు దాడుతున్నది గద్దరు తోరుతున్నాయి పెద్దడు దాడుతున్నది ఏనుగులు తురుడు ఎత్తులు దాటిపోయి నా పాములు తూరిపోయిన ఓ పేపడి దాడి కీరి నాటకాల నెమ్మల నేలాలు నిమిషి పాడు దాటింది కిసిందరను కీరి నాటకాడు తలనాడు దత్తడు నేలగిరి పాలగిరి అరడు సరణి రాత్రులు గడిచిపోతున్నది జై వారు కొనులు అయిపోయి దాటింది ఆరాముడికి ఇష్ట మందిరాలు మట్టి దాడిపోతున్నది ఆడమండలం కోనేరుల తుంగపడు కాదిరి జగాదిరి అంకర టొంగన సింధు సోల మగర మచ్చి దేశాలు సప్పన రాజ్యాల సవర నాటకాలు దాటిపోయింది రానాయమ్మ ఓరి ముద్దురా తిరుపతిగిరి రాయిగిరి రత్నగిరి రాయి మండలగిరి దాటిపోతున్నది మా బ్రహ్మాండ నాగేశ్వరుండాలు దాటిపోయి నా ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నదా బ్రహ్మలోకం 3 రోజుల మధ్యాహ్నం తోడు ఈ పాపం నా ఒంటి మీద నీళ్ళేవో నా పంటి మీద పలకర లేదు నా యాగుండు కడుపుకి అన్నమ లేదు చూసి నేత్రాల కుడుగుబడి దాముదు నూనె బయలుదేరిదో నా ఎత్తులో ఒక పర్వతము అతలో ఒక పర్వతము ఆ మధ్యన ఒక పర్వతం కొడుకు కాసున్నదో ఈ భగవంతుడా
గంటలు సేపు వెళ్తే నవ్వులు నాగులు ఊసులాడుతాన్నయో ఓ మరి నాగులు మడతలు పడుతున్నా కోడిగిరి నాగులలో కోలంగిలేస్తున్నాయి శవాకు తొట్ల చేతుల మీదకి వచ్చి తోసి బొమ్మలలో ఓ కొండ సలువులల్ల ఎండ కొడుకులకి నా ఒంటి అంట పాములు అరబోసినట్టు కాను వచ్చిన నా బ్రహ్మదేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకోను ఓ పాపము బయలుదేరగాను ఎక్కడ భగవంతుడు ఊరు కాని రాకపోగాను పసుపు తామర కొల్లి మీదకి వెళ్ళింది పున్నాడు రాళ్ళు నోమును ఆస్తానదు భగవంతుడా తామర కొల్లి మీద ఎప్పుడైతే భగవంతుడు వాడి అమ్మగారు ఎప్పుడు నోమును వచ్చిందో నీటిలోన బ్రహ్మదేవుడి రూపులు కానొచ్చినాడు అమ్మ ఓరి కన్న కూతురు ఓరి పాపమ్మ నిన్న కాక నీడే మీ అమ్మకో నీ వరం ఇచ్చినా ఎంత చిన్నతనంలో పాప పాప నీకెందుకు బాళ్ళ మీద బాంత వచ్చింది నా అమ్మ నీవెందుకు వచ్చిన వరములగా ఓరి దేవుడు ఓరి అయ్యో ఓరి నాయన నేను పాండంలో నోముకు వచ్చినాను నాకు వరములు కావాలన్నాడు ఆలవారి పాపం పాండంలో నోముకు వచ్చినాను వరములు కావాలని గాన చిన్నవుడు నోముకు వచ్చినావు 5వ తనం పాపమ్మ నీకు ఆడ చిన్నదాని వరం 5వ తనం నీ వరం ఇస్తావు ఆడపిల్ల పుడతాది నేను ఒడిచేడి నందపురం వల్ల రాజుకి అందస్థలంలోనే పుట్టినాను పాండంలో డగలా పరిచినాడు మళ్ళీ పాండంలో ఆడపిల్ల కానీ పుట్టినట్టుగా అయితే మళ్ళీ నేను కూడా డగలా పరల్లా నాకు 5వ తనం ఆడపిల్లొద్దు నాకు మగ వాడు కావాలో ఈ బ్రహ్మదేవుడా అయ్యానాడు బ్రహ్మదేవుడు ఏమని చెప్పతానుడు ఓ ఈ పాపం నువ్వు పుత్రులు కావాలంతో ఓ శత్రులకు నష్టమా అమ్మో నీ సిగుళ్ళు కావాలంతో ఓ ఈ పాపం నీకు మొదుళ్ళు పోతాయో ఓ ఈ ముద్దురా సిగుళ్ళంతో ముదుళ్ళు ఏంటాను తెలియక నాకు పోతే ఆ సిగులు మొదుళ్ళే పోను గాని నాకు సిగుళ్ళు కావాలన్నాదో ఈ ముద్దురా ఎక్కడి నుండా కన్న కూతురు అయ్యా నా కాని మంచిది అన్నాడు బ్రహ్మదేవుడా ఓలే పాపం పాపం ఓలి ముద్ర కినగైతే వరం దొరకదు ఇక్కడ నుండి నువ్వు తిరిగి వెళ్ళిపోయి తిప్పిరికొండాను తానం చేసి మళ్ళీ మచ్చుకొల్లుడు తానం చేసి పుసుక తామర కుళ్ళుడికి పుసుక తామర కాడ తీసి 9 శివనందనాలు పోడు ఆ శివనంద తల్లి కన్ను పోయి వరం కానీ నుంచి చూస్తే నీకు రాత్రంలోని పోతికి చేస్తాడు భగవంతుడు నీకు వరము దొరుకుతా అది అక్కడ నుండా భగవంతుడు అమ్మగారు తిరిగి వెళ్ళి తిప్పిరికొండాను తానం చేసి మళ్ళీ మచ్చుకొల్లుడు తానం చేస్తాడు అక్కడ నుండి బ్రహ్మదేవుడు దేవలోకం మాలిమైపోయి దేవలోకం 2 గంటల 30 కోటి దేవ సంభోగులు 6 కోట ఇలా స్టారి పోలీసు దైవృతులల్లా 70 కోటి బలచక్రవర్తి కింద కింపురుషుల దేవలోకంలో దేవసభ చేసి ఆ సుఖజీవాన్ని మునేశ్వరుడు 60, 60, 120 సంవత్సరాలు అనుకున్నాడు అతను ఒక అడుగు వేస్తున్నారు ఆ సుఖజీవాన్ని మునేశ్వరుడికో భగవంతుడు బలి మార్చిన సుఖజీవాన్ని మునేశ్వరుడికి ఎప్పుడైతే బలి మార్చి వాళ్ళ ఓరి పాపం తిరిగి తిప్పిరికొండాను తానం చేసి మళ్ళీ మచ్చుకొల్లోని తానం చేయగాన ఆ రత్నంలోనే పొతికి చేసినాడు భగవంతుడు వరం దయచేసిన కూతురు పాపం నా తొలిగిన ఈ పాపాలు అది మళ్ళ మునిగిన మునికో కలిగింది పుణ్యమా ఎప్పుడైతే కన్న కొడుకుని పట్టుకున్నది ఫలితం దొరికిపోగా ఆ కన్న కొడుకు పట్టుకొని బయలుదేరతాను అది పాప అని ముద్ర భగవంతుడు నాన్న అన్న కొడుకు పట్టుకొని ఎప్పుడైతే బయలుదేరగాన అవునయ్యా బ్రహ్మదేవుడా నారాయణ భూలోకం నుండి ఇక్కడ నుండి బ్రహ్మలోకం నేను వచ్చినాను బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చినాను కదా బ్రహ్మదేవుడా నాకు అయితే వరం ఇచ్చినావు ఈ చిన్న పిల్లడి కాదారమ చెప్పమయ్యా ఈ బ్రహ్మదేవుడా నీ కన్నోరి కావులు ఉన్నాయి కోటావులు గొల్ల మంది ఉన్నది ఆ ఆవు పాలు పరిటీ చేసినట్టుగా అయితే అమ్మా కోటావులు గొల్ల మంది ఒక ఆవు పాలు పరిటీ చేసిన చెప్పగానా ఈ పొద్దు మా కన్నోరి కావులు ఉన్నాయి రేపు పొద్దు కళ్ళకు మనిషి కూలికెళ్ళి కడుపుకు బతుకుతాడు వాళ్ళు ఈ దేవుడు దేవదర్శనానికి వస్తారు
ఆడు అది అక్కడ కొంత నాన్న వాళ్ళకి పోలు ఎక్కడ దొరుకుతాయి చిన్నపిల్లైనా శాల పెక్కిరిది మాట్లాడుతుంది అనుకోని భగవంతుడు వాడు చూసినాడు జాలు గోడంత కౌశలం తీసినాడు సభకి వెళ్ళి మంత్రాలతో కూటమి లక్ష్మీ జరిగి కాపులు చేయగాన నా ఇంట అంటే పోలు ఈ పాప అంటే పోలా నా సింహదారవతనైనా ఆయన తీసుకాను బ్రహ్మ ఈ దేవుడు అవి మందిరాలకు వచ్చినాను నా కన్న కొడుకు పేరట్టారా కన్న కొడుక ఈ దేవి మీ ఆలవోరు కన్నోరు ఆరిపోయిన కొమ్మరామానికి చింత పువ్వు వర్ణాన్ని సిగిలేస్తాడు ఎంత లీలక రూపాందములు పల్లికొండ తల్లిదండ్రికి తినేసిన టాకురు అయిపోయాడు అమ్మా ఆడు ఆవు కడుపు నుండి వ్యాపకం ఎంత పిండి మాడదో పోతే అద్దాలు చెప్పగలడట ఆ పెనుచెవులు కనుకుంటే కాలం అటువంటి దచ్చలే 400 దారబంధాలు పోరు తలువు ఇటు 7 తరాలు లేదా వయసానికి అమ్మ పరమార్థుడు పల్లికొండ మంచిదన్నదా ఓ బ్రహ్మయ్యో ఓ నాయన బ్రహ్మలోకం నుండి మగలాదిరితో అనుకొండ తీసుకొని వస్తున్నది పాప నీ ముద్దురా అది మగలాదిరితో అనుకొండ మాయమ్మ ఈ మా లక్ష్మి పట్టుకొని వచ్చిన తర్వాత నయానాడేమని మాట్లాడుతానదో వలంబరో నయమ్మ నీ కూతురు ఈ పాపమ్మ నేను కొన్ని నోములు నోసి కొండల పాలు చేసినా నిన్న నోములు నోసి గిరి పాలన చేసినాను నీ వెళ్ళగాను భగవంతుడు వరం ఇచ్చినాడు కూతురు ఏం పుణ్యమును అన్నయ్య మారిపోయి పాపం పాడుగారు దుష్టురాల దుర్మార్గురాల కన్న తల్లి అమ్మా పుణ్యము నోము నోసినావు ఒలి పుత్రుల్లో పుడితే మా అమ్మ శత్రులకు నష్టమాట నీకేం భయం లేదు ఒలి కూతురు నయని కోని కన్న తల్లి వలంబిరా 3 రోజుల నోడు ముట్లు తీర్పిస్తున్నది 5 రోజుల నోడు అంట్లు తీర్పించింది 11వ రోజు నాడు ఓ కప్ప కలవాలమ్మ చెరువు కప్పక మొక్కడానికి మానవుడు పుట్టడను ఒలి వలంబిరి నా యానోడు మగలాదిరిదను కొండలు నా బంగారానదను కొనుండేటో సింగారాని పోవరాలుగా పిలిచింది నా సింగారాని పోవరాలుగా పిలుసు నా నాదో నాదు నాదో నా ధనధనాల కడతో ఈ నా ధనం ఓ కుదురా నా ధనం ఒకటి పాలిన దైవం పరమగా అయ్యా మన కన్న కూతురాలు ఓరి పాపమ్మ అది బ్రహ్మదేవుడు మంజారాలకి వెళ్ళిందో మనకు మనవుడు కొరమ తెచ్చింది మందకు నేను పొగలుగా 4 మందికి గాని పావురాలు వదిలించి నన్ను చిత్రాలు పుల్డాకలు చూస్తాయి నా పావురాలకు పుట్టలకు తీస్తే అనుకో అని మనకు మళ్ళీ గొమ్మ తిరిగి వచ్చారు పక్కన బయట పాలు పడికి రాత్రి పూరాత్రి సాయి ఆనందకరమైన రీతిలోన మగలాద్రితో అనుకోండి నుండి మా అమ్మ మంద మీదగా పావురా మంద మీదగా పావురాలే అది ముందు అదలిడి చిందిరు నా ఊరు గోడు కూసు బొగమ తెల్లారుగా ఊరు గోడు కూసి బొగమ తెల్లారి కారు గోడు కూసి కళ్ళ తెల్లారి కవరందాల పాటి మీద 4 గోళ్ళు కూసినారు 4 మంది మీదకి పౌరాలు వసంతాలు డేరాల మీదకి పౌరాలు మరుణ వెళ్ళాయి పౌరాలు వాళ్ళగానా ఆనాడు వస్తున్నాడు వాళ్ళ రాజు ఈ భగవంతుడే బాబే రాజు ఈ అల్లుడు ఆవులు కావేలిప్పి లేంగలిప్పి సావు పక్కెళ్ళి బాబరాజు గుమ్మగొమ్మన అమృతాలు ముచ్చాలి వాళ్ళకి ముడుకులు పెట్టున్నాడు గుమ్మగొమ్మన అమృతాలు గమ్ముతున్నాడు పాలు తీసినటువంటి టైంలోన గుబ్బించాలని కూడా వస్తున్నది నడుము చావు నాకుతున్నది గుమ్మగొమ్మన అమృతాలు గమ్ముతున్నాడు ఆదవుడు ఆవేళ ఆవులు పాలు గమ్ముతున్నాడు అవులు పందములు బాబరాజు ఆలవులు వలరాజు అల్లుడు నయ ఆనాడు గమ్మతన్నాడు బ్రహ్మ చూసినాడు ఈ వలరాజు నా శంగార పెరిగిరిసు రాజు నా బంగారాన పెది విరిసు నా పక్కును నవ్వుతన్నాడు పొలి విరిసు ఇవాళ నా మామ ఒరి మామ
నా మామ వరి వలరాజు నేనొచ్చి నేను 3 సంవత్సరాల పొద్దు అయింది మామ నారాయణ సింగారి పెద్ద సిక్కులు నవ్వలేదు నల్ల కొల్లావు 4 లక్షలు నిన్నోడైనా సింగారి పెద్ద సిక్కులు నవ్వలేదు బంగారు పెద్ద పక్కు నవ్వలేదు నీవు నవ్విన కారణము మా మామ నాతో అని చెప్పినయ్యా నా కన్న కూతురాలు ఓరి పాపమ్మ గో మీద పుష్ప గొడుగాలు పెట్టి పడమాలు ఓరి పాపమ్మట ఓరి భగవంతులు వారి దేవ దర్శనాలకు వెళ్ళింది అటు నాయన వరం తెచ్చున్నదా నా ఒడిసాడు నన్ను పొరమా నా కన్నురు నాయన నారాయణ ఉడిచేడి నందపురం వలరాజు గారు మందని చెప్పగాను అక్కడి నుండి ఉండితేనే డేరని కొన్నాను నా డేరాకి ఈ డేరా మాజిది ఈ డేరాకి అన్న కొడుకు డేరా మాజి తయేంద్ర నయాలుడు నాకెవరాలు చెప్పవా చెప్పగాను మామ వివరాలు చెప్పను గాన నేను ఏడు చేస్తాను నా అల్లుడు ఓరి బామరా నా కన్న కూతురు పాప ఈ ముద్రాలు నా పరమార్థుడు పల్లి కొండకు వారు అల్లుడు వరమ తెచ్చా కన్న కొడుకు పుట్టిన నాను వాడిలో మాట నాను వాడిలో ఆలకించినాడు బామిరా బామి రాజుకు చూడరు ఈ భగవంతుడు నా ఆకాశకేతుడు నా సిరిచిన మోరతనుడు నా భూదేవ కేతుడు కొంకిన మోర నా చేతలోన చేరి చెంపుతాడు భగవంతుడు నాయన నా చేసివయ్య మారతన్నదు నా పై మీద తువ్వరు పొమై పొడస్తాడు నా గుడి పక్కన బామి రాజుకోరి బ్రహ్మ ఈ భగవంతుడు నా మరణ కాలము నెప్పు నా ఒడ్డి కొండ పర్వతము నా యావు పక్కన బామి రాజు బసు కూలిపోయా అయ్యో నా అల్లుడు చెల్లిపోగాను నా మామ గోరాపను నా ఇంద్రుడు వాకము చంద్రుడు వాకము అయ్యో నా బ్రహ్మలోకమైన సాయేస్తాను ఆనాడు దేవతలు నా యథాయతను ఆశలు వచ్చినారు ఏమిట ఈ కారణం అయ్యో నా అల్లుడు చెల్లిపోయినాడు నాకు ఆవులు కాయడానికి కవులు లేరు నా అనుకోని వాళ్ళ రాజు చెప్పితో యుధాయుధ రాజులు చావులు కాసినారు ఆవులు కాయగాన మామదొక పాలికి అల్లుడిదొక పాలిక పెట్టుకొని 8 అల్లుడు భువనేశ్వరం మట్యాల కొష్టికి మగదొద్దని పాలికి వేసుకొని నా బయలుదేరతన్నారా నారాయణ అయ్యో నా బయలుదేరినాడు పాలికీలు పట్టుకొని బయలుదేరినాడు అది పాతకుండు ఆ రోజు నాడు చెరువుకో నా కాపదం అక్కడ పాపకం వస్తాబలా 11వ రోజు నాడు కలవాలమ్మ చెరువు కపందుడు మటమకి కప్పకం అక్కడానికి పాపమ్మ 6,000 కాంతలు తీసుకొని 6,000 వేసాక 12,000 పదార్థం పట్టుకొని బయలుదేరడానికి ఎలాగా తుండించిన చెరుకులు తోగు బెల్లాలు కండించిన చెరుకులు వానుగు బెల్లాల మదరాజు తిరుడు మోగు పొలాల బెల్లాల ఏమో పన్నీళ్ళు టెంకాయ కొబ్బరిలు తేనట్టి పళ్ళు ఈడు అమ్మాయి అలిజిన్ని చప్రాలు ఎలా ఉన్నది ఇన్ని వాళ్ళు ద్వారా ఉన్నది దప్పుతో తేనటి కర్ర ఉన్నది గొండు చక్రాలు మొచ్చావు నేదులు మురిజిన్ని బాలు పట్టుకోను దీపానికి సమృద్ధాపానికి గుగ్గిలాలు పూలు పుష్మాలు పూచామలు పట్టుకోని నా ఆలవారి పాపము కాంతలకు తీసుకోరు పాప పాప ఇదేవి నాకు అప్పలం అక్కడానికో బయలుదేరతాను అయ్యో నాకు అప్పకం అక్కడానికి బయలుదేరుతో
నా ఇల్లు వైద్య అల్లగాను ఇల్లాల తొమ్మదను అమ్మో నా దొడ్డి వైద్య అల్లగాను నా దొరహాల తొమ్మతనదు భగవంతు మీద బల్లేరి తోడు తోడు నాయన నా గోడ మీద వెళ్ళి పలకతానదు నగ మూడో సెకినమో దేవి నగ ముందు కళ్ళు వచ్చినాను నా బాబు గోలి గోలం అయ్యో నా పట్నం మంట బయలుదేరితో నా కర్రీ పిల్లలు రెండు కాలడ్డమైన అయ్యో నాకు ఐదో సెకినమో నాకు అంత అర్థమవుతానది అన్నదో అదే మూడ పెడ మోటో నగ మురుగు సాగల మోటో ముందు కల్లా ఈ పాపం ఇక పచ్చని మనం కాని ఊర్లోడు సాగరోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఊర్లోడు కరిపిల్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి నా పాదవే పాదవ అంత అన్నారు 6,000 నా కలవాలమ్మ చెరువుకెళ్తాడికే కలవాలమ్మ చెరువులా ప్రతిరోజు శాఖ ఆ ఎర్ర కలవలు తెల్ల కలవలు ఎన్నులు విరగాచుండగా అవి ఎప్పటి పోసుండేవి ఆ పొద్దు కలవలమ్మ చెరువులో కలవలు పుయ్యలేదు మండోది 2 కప్పు నీటిలో రావడం లేదు నాకు మొట్టకే పాపమ్మ వానికి సోతకాలతో ఈ పాపం అయ్యేసినటువంటి పువ్వులు పుష్మాలన పూచామలు చేసి తెల్లగేసి నీ పువ్వులు భగవంతుడు నల్లగా మాడిపోయి పాపం ఈ దేవి నా ధరణి బాది కొంతో నాకు వేలు గుండె మొత్తుకున్నా అక్కడ మాయమ్మ నీ అన్నాయి మారిపోను వాళ్ళందరూ నీ పాపం పాడుగాను మాయమ్మ నీకు ధర్మం మొట్ట తినేసింది కప్పు రాలేదు కలవలమ్మ చెల్లులోని కలవలు పూయలేదంతే పురుడు ముట్టానందే కూతురు నీకేం భయం లేదే పాపమ్మ నీ అమ్మ తోలి తలప మీద నా అమ్మ ఎవరి నిద్ర చెయ్యవా అన్నతోను కూతురు ఈ పాపమ్మ ఇప్పుడైతే ఎండతోనే ఎప్పుడు అమ్మతూలి తలప మీద అమ్మగోరు ఎప్పుడైతే నా 12 చేతులు పండుగల మీద పవలించి పడుకోగాన నా గజ్జెదిగి రొచ్చం ఒడ్డి పడిపోయినట్టు సేతుడి గాజులు దేవి అది చేతులు కలిసిపోయినట్టు సెకిని వేస్తానదో నాకు దొంతిడి అడియాలో దొరికిపోయినట్టు ఆవులు సాల్లోడు మరి మాయమ్మో మరి దేవి నా ఎన్ని బడ్డి తెగి రాలిపోయినట్టుగా సెకిని వేస్తా అది శీతకాలమ సపనాల కూతురు మయమ్మ అవి సీడముండ సపనాలు అవి ఎండకాలమ సపనాలు ఓ ఏడముండ సపనాలు పొదురు పాప తల్లి నా అందుకే కూతురు పోయినాడు సిగ్నల్ ఉండి ఉండలేకపోయాను వారు పాపం 40 పాపంతరం ఎక్కిపోయి కొనలు పోయి వారం చెల్లించి చూస్తాడు ఒట్టే నందపురం కొనలు పోయి వారం చెల్లించి చూస్తాడు మామది ఒక పాలికి అల్లుడిది ఒక పాలికి నా 2 పాలికిలే మా అమ్మ మందరం వస్తాను నీకేం భయం లేదా కూతురా ఈ పాపం ఊరి మానవుడికి చూడడానికి మీ అయ్య బాబుకు చూడడానికి మన బాబు వస్త్రుడు ఏం భయం లేదు పాలికిలా ఆ రుద్రమాంకాలి భూములకు తిరిగిపోతాను ఆయన రుద్రమాంకాలి భూములకి అయితే ఎప్పుడు తిరిగిపోతాను కాకపోతే ఏం చేస్తాను నలో నారాయణ మృతి వారు ఆలవుల వల్ల రాజు దుద్దిగిలి మదిగిలి పెద్ద మొదలు తుండించినాడు కడించి కడిగిలి పేర్చినాడు కడిగిలి పేరు సామరాలు తామరాలు ముట్టించడానికి ఎప్పుడైతే అయ్యగారు తయారవుతున్నాడు ఆనాడు ఆలవారి పాపం మేము చేస్తాను అది తోడా అన్నయ్య మారిపోయి పాపం పాడుగా దుష్టాలు దుర్మార్గాలు పాపవర్తరాలు అమ్మ నేను వండనే కన తల్లి నేను వండనే మా అమ్మ నేను భరత్ అనుకుండా మేగుతానా అమ్మ ఈవేళ మాయమ్మ ఈ దేవి
నాకు పుట్టిన దూరం అయిపోయింది మా అమ్మ నాకు పుట్టి లోకం ఎదురైపోయిందో నాకు కవిలాసం చేరిపోయా మా అమ్మ నా కనక గోపురాల దగ్గర కూడతానా నాయమ్మ ఈ దేవి నేను అగ్ని కొండ వేగుతానే నాయమ్మ వరి ముద్దురాలా కూడతాను పురులోకం వెళ్ళిపోతాను ఐదుతో కూడతాను అగ్ని కొండ మీద చెప్పగానా అమ్మా 19 ఇంటికి వెళ్ళినది ఆపోజిన పడ్డు ఆకేసుకుని పడ్డ అన్నం తిన్నావా పచ్చనాకేసి పడ్డ అన్నం తిన్నావా మూరడు గుడ్డోడాడు మొదటి అన్నవాడు ఆడితోటి నీకు ఏడు సమాధానం అంతకంటే రాజుల శేఖర బుద్ధ ప్రాకారం మనకి అందరికి ఇస్తున్నాను పెళ్ళి అన్నదట అమ్మా నీ ఒక్కదానం చేసినటువంటి పెళ్లి కాదు దివా దేవత నవా బ్రహ్మ నారదాచ్యములు 30 కోట్లు 70 కోట్లు కొనగంత రాష్ట్రీయ పోలికేస్తేములు వచ్చేస్తున్నారు పెళ్లి పెద్దలు చేసినటువంటి పెళ్లి నాకు నీవు ఎంత పరంటే నేను ఇంకే ఉంటాను అష్టభూలోకం మీద అతను రాజు అయినా నేను రాణినైనాను అతని కరత అయినా నేను కాంతనైనాను నా భారతీయ లేకపోతే నాకు ఈ భూలోకం అల్లానికేనాయమ్మా ఓ నా భర్త అనుకుంటా నారాయణ ఈ దేవి నా యానాడు బయలుదేర కన్నారు కన్నారా నారాయణ అవునమ్మ సెల్లుల్లో అమ్మ ఈ కాంతలారా అమ్మా ఈ పొద్దుతో మీ అందరితో నేను కలిసి తిరగడం సరి ఈ పొద్దుతో మన అందరం కలిసి పోసుకోవడం సరి రాయండి మనం అందరం శ్రీకాయపులు సిద్ధి మద్రాసులు ఏకాయపులు అమరాపులు అందరం తానం చేసి నిన్న భర్తను గుండెపోయినాడు ఎలంకాయలాడు పశు మొదలు నా గుండాల మీద సెల్లుల్లా ఎప్పుడైతే ఆలవారి పాపం చెప్తున్నది ఎలివాడు సంగతి తెలివాడు లేచినారు తెలివాడు తెలివాడు లేచినారు 12 నెలల 12 గెలిపారు 2 నెలల పుంకాలు గెలిపారు జాలి నెలలు జవాబు పెట్టుకోవాలి వాళ్ళు కానకండ స్థానాలు చేసినారు కాంతలో ఓ ముద్దురాలా నేను ఈ భగవంతుడు నయాంత్రపురానికి వెళ్ళిపోతాను అది కాళ్ళ పడికి తీసుకొని పాపమ్మా అదగిని కూడా నాయనానికి బయలుదేరుతాను కాన కొడుకు పట్టుకొని ఉండాలి చూడు 3 గత్రాలు తిరిగింది అగ్గిపోయి ఆంధ్రపురాలకి ఎక్కిపోతున్నాయి ఆ ఎగిరి ఉండాలి కాన కొడుకు పట్టుకొని భరతోని కొండ మేగడానికి ఓ ఎగిరి కొండాల మీద అమరులకు లేదు అది నూనె పోసినట్టు దేవి అది నూనె పోసినట్టు ఓ గొండము ఓ నిసిపోడైపోయి అప్పుడే బ్రహ్మదేవుడు వచ్చి ఏమన్నాడు అమ్మా అలవోరి పాపమ్మ నీ కన్న కొడుకు పెట్టుకొని నీ కన్న కొడుకు పెట్టుకొని నీ కన్న తల్లికి ఇచ్చేసి నీ భారతను పెట్టుకొని కొండ మేంగవే నా అమ్మ ఓలి ముద్దురాలా ఎప్పుడైతే తల్లికి ఇచ్చేసి గుండాలు అగ్ని గుండాల మీద అమృతం లేచిందో అందరూ పసుములు ఎక్కువ తీసినారు ఆమరాల మీద ఆమరాలు ముట్టించేసి అగ్గిపోలు అంతరపురాలు ఎగిరిపోయినట మరి బామిరాయితో అనే పాపము పూర్తి అయిపోయినట్టే. ఈ పాట ఈ వృత్తాంతం అని చెప్పడము ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? చదువుకోలేదు. రాయలేదు. గురువులు మన గొల్ల గంధకు మన పాడుతున్నారు పెద్దలు. ఆ పెద్దలు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గురువు ఉన్నాడు. ఈ రామాయణము భారతము గొల్ల చదువులు ఇవి ఎక్కడవులు పాడుతున్నారు. ఆ పాడిన వేడంతే ఒక మన శివులతో విని మైండ్లో పెట్టినాం. అలాగా గుర్తుంచుకునేవే అన్నీ గుర్తుంచుకునేవి. ఆ దేవుడు నమస్కరించి మనం ఇలాగా అనుకుని భగవంతుడు నమస్కరించిన తర్వాత అలాగా అనుమతిగా ఇది పారేస్తుంది మనకు ఆరతను పొడగడుతుంది. ఎన్ని కథలు చెప్పగలవు ఇలాగా? నేను 24 ఇప్పుడు చెప్పినట్టు కథలు 24 కథలు చెప్పేస్తాను. 24 కథలు చెప్తాను. 24 కథలు. ఒక్కొక్క కథ ఎంత టైం తీసుకుంటుంది? కథను పట్టించి తీసుకుంటుంది. ఒక ఒలంపిదేయంలో నోములో ఒక 2 గంటలు అంటే మనం సింపుల్ ఇప్పుడు తేల్చిన ఈ కథ ఒలంపిదేయం నోములు పాప నోములు అంటే ఇవి 2 బిట్లు అనమాట. ఈ 2 బిట్లు మించి ఒక బిట్టు 3 గంటల కాలమైన 6 గంటల కాలం తీసుకుంది. పెద్దమాదేవి నోములు ఉన్నాయి. పెద్దమాదేవి నోములు పెద్దమహాదేవి నోములు అనేది ఒక రేతురు 6 గంటలు అవుద్ది. పెద్దమాదేవి నోములు కాసాక 6 గంటలు పాడుతాం. ఆహా. సిరిదేవి నోములు ఉన్నాయి, అవి 6 గంటల కాలం పాడుతాం. ఒక్కొక్క పాట
ఒక కథ జంట 24 కథలు ఇవి యాదవులవే. మొత్తం 24 కథలు, 24 రాత్రులు చెప్పగలరు. 11 వచనాలు ఆ, కౌరవులు, ఆహా. 11 అక్షువులు, 11 వచనాలు, అక్షనాలు అక్షువులు, 7 వచనాలు మన పాండవులు. ఉమ్, వాళ్ళు వీళ్ళు 18 రోజులు భారత యుద్ధం పూర్తి చేసినారు. 18 రోజులు భారత యుద్ధం పూర్తి చేసి 7 రోజులు యుద్ధం అంటే బాకీ ఉంటుంది. ఆ యుద్ధం అనేది మళ్ళీ పూర్తి చేయడానికి ధృతరాష్ట్రుడి కన్న కొడుకులు దుర్యోధనుడి సైన్యం వాళ్ళు ఏంటి చిత్రాయిల అవతారం ఎత్తినారు. చిత్రాయిల అవతారం వాళ్ళు ఎత్తితే ఈ పాండవులు గొల్లరాయిల అవతారం ఎత్తినారు. మన గొల్ల అవతారం ఎత్తినారు పాండవులు. వీళ్ళు వాళ్ళు ఈ యుద్ధం అనేది పూర్తి చేసి వీళ్ళు గొల్లోళ్ళు అయినారు, వాళ్ళు చిత్రాయిలు అయినారు, మనోచిత్రాయిలు అయినారు. వాళ్ళు తురకలు, చిత్రాయిలు అంటే తురకలు. ఓహో, మళ్ళీ కథ ఎలాగున్నదన్నమాట. ఇప్పుడు కౌరవులు అనేది క్షత్రియుల, క్షితిరాజుల, చితిరాజులు, చితిరాజులు అంటే తురకల. తురకలు ఓహో, మళ్ళీ కథ ఇప్పుడు కలియుగానికి వచ్చినప్పటికీ మారిందనమాట. అంటే రేపు కలియుగం అంతమైనప్పటికీ మళ్ళీ అక్కడ పాండవులు కౌరవులు ఎలాగైతే యుద్ధం చేసినారు యుద్ధం చేయడానికి ఇప్పుడు యాదవులని మిగతా వాళ్ళు యుద్ధం అయితే యుద్ధం అయింది. అయిందా యుద్ధం? ఓహో, ఆ యుద్ధం కూడా కథ ఉన్నది. యుద్ధం చాలా కథ ఉంది. ఇదో కథ ఉంది చాలా. అలాగే 24 కథలు ఉన్నాయి. ఈ 24 కథలు చెప్పగలవు అనమాట. ఒక ఆవు పుట్టుకో కథ, ఆవు అలిగెళ్ళిపోయిన తర్వాత వెనకడానికి వెళ్ళడానికి ఒక కథ. ఆవు కథ ఎనికి చాలా అపురూపం. అయిన తర్వాత ఆవు వచ్చిన తర్వాతను ఆవు గోరుకు అలంకరాలు ముడిసి ఆవు గోరుతో వాళ్ళకి అలంకరాలు పాతాళలోకానికి వెళ్ళిపోయింది. పాతాళ సిద్ధనప్పుడుతో కాటం రోజు మళ్ళీ వెళ్ళి ఆడితోటి దెబ్బలాడి ఆడి నుండి మళ్ళీ ఆ అలంకరాలు పట్టుకొని మళ్ళీ ఇటు వస్తాయి, మళ్ళీ మన మీదకి రావాలా. ఆవు గోరుకు అలంకరాలు వేసిందండి. 66 మన గొల్ల రోజులకి ఆవుకి తానేలు వేయాలన్నమాట. తానేలు వేసి ఎవడితో ఎవడొద్దు మాడాల, ఎవడితో దెబ్బలాడాల. పలాయినోడికి పలాయిన రోజు పలాయిన దగ్గర తాను గొల్లమాకన వెళ్ళండి. గొల్లమాకన వెళ్ళి కొండకాడ ఒకటి తాను, కొండ గుడ్డిళ్ళల్లో ఒకటి తాను, జిడగోడు ఊర్లో ఒకటి తాను, సాపరాయి మెట్ట మీద ఒకటి తాను, గోపుడూరు దగ్గర ఒకటి తాను. అలా స్థానాలు వేసి గోపుడూరు వాడితో ఎవడు దెబ్బలాడాలి, కొండగుడ్లతో ఎవడు దెబ్బలాడాలి, పెద్ద కొండతో ఎవడు దెబ్బలాడాలి, మాకన బెల్లుడితో ఎవడు దెబ్బలాడాలి. ఆడితోటి వీడు నీకు కొట్టిన నేను రాకూడదు, నాకు కొట్టిన నీవు వెళ్ళకూడదు. అలాగే ఎర్రగడ్డ చిత్రరాజు నెరయ్యరాజు తాయినాలు వేసుకొని బాణాలు ఏర్పడి ఎర్రగడ్డ చిత్రరాజుతో 7 వచ్చిన సైన్యము, ఎర్రరాజుతో 7 వచ్చిన సైన్యం వీళ్ళు. ఆడు వీళ్ళు దెబ్బలాడినట్టుగా ఉండే ఎర్రగడ్డ చిత్రరాజుకి మొత్తం ఎర్రరాజు చంపేసి ఆడికి చంపాను మరి నేను ఉండకూడదని వీడి చేతిలో బాణంతో నీడు తెచ్చుకున్నాను. ముసిగడ్డ చిత్రరాజు మీద ముంబై రాజు వెళ్ళినాడు 3 వచ్చిన సైన్యంతో. ముసిగడ్డ చిత్రరాజుకి చంపడము, ముంబై రాజు వీడి బాణంతో నీడిసి. ఎందుకని అలా చచ్చిపోయినారు ఒకరికొకరు? ధర్మయుద్ధము. వీళ్ళిద్దరు రాజులు అన్నదమ్ములా? వాళ్ళు శత్రుఘ్నులే, శత్రుఘ్నులు కానీ వీటితోటి సైన్యం ఆడితోటి సైన్యం. ధర్మయుద్ధం అనమాట. ఒకటి కొట్టిన ఒకటి తేలకూడదు. ఇలా అంతం అయిపోవాలి ఆదోలు. వాళ్ళు అప్పుడు అంతం అయిపోదు కదా, మనకి ఇక్కడ మిగిలినటువంటి కథ మనం ఈ రకమైన పంచుకున్నాం. మన కథ ఎక్కడ నుండి వచ్చింది? వాళ్ళు పలాయిన రోజు దెబ్బలాడినాడు, పలాయినోడు పలాయినలాగా మేపినాడు, పలాయినోడు పలాయిన ఆయన మేపినాడు. మన ఆదోల తాలూకు జంటలు ఇవి. మన చరిత్రలే పూర్వత కాలంలో మనోళ్ళు అందరల్లా ఆ యుద్ధమాడి పలాయినోడు పలాని నీ మా మంద వచ్చింది. ఐశంకర్కి మంద ఎక్కడ ఉన్నది? పల్లిమాకన బిల్లి లేదా అంబలి పాపురం మంద, పల్లిమాకన బిల్లి. పలాయినోడు ఆ టైంలో పలాని దగ్గర మంద కట్టినాడు. పలాయన అన్నాళ్ళు బతికినాడు. అక్కడికి పిల్లలు లేకపోయినరు. కొన్ని రోజులు పిల్లలు కలిగినారు. ఆ పిల్లల కోసం ఎన్ని నోములు నోసినారు. ఈ మందని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దగ్గర మేపుతుంటారు కదా, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? ఇబ్బందులు ప్రతి కాలంలో ఉంటాయి. మంచి ఎండాకాలంలో నీళ్ళు ఇబ్బంది ఉంటుంది కొన్ని దగ్గరలో. వర్షాకాలంలో వానలో అయినా ఇబ్బంది, గోల్డ్ అంత ఇబ్బంది ఉంటుంది. గాలి పడతాయి, గర్జనలు పడతాయి. ఈ సంవత్సరం ఎక్కువ పారేస్తుంటాయి. వీటికి ఉండడానికి అక్కడ సరైన స్థానాలు దొరకవు. అది తుఫాన్ అయిపోగలదు. అప్పుడు బిల్డింగ్ కట్టి ఇచ్చిండ్రు. తుఫాన్ బిల్డింగ్. ఈ గొల్లలకి అక్కడ తుఫాన్ బిల్డింగ్ ఉన్నదా? లేదు. కొండ దగ్గర గొల్లోడి తీసి అడ్డు
ఈ వర్షం వచ్చింది, ఈ వాన వచ్చింది, ఈ గాలితో వస్తుంది. ఇప్పుడు మరి వర్షం పెద్ద గాలి అని పడితే అందులో తూరిపోతుంది గల్లోడు. గల్లోడికి ఎక్కడ శివులు తాలూకు చరిత్ర చెప్పిన మనుషులకి మైడేట్ ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతారు. గొల్లోడు ఇంత గొర్రెలు ఉన్నాయి. ఈ కొండ దగ్గర 15 చిన్నవాడి పిల్ల ఐదు శంకర్రావు ఉన్నాడు, వీడికి షెడ్ ఉండాల. లేకపోతే ఈ బాంబల పాపరం వీడి, లేకపోతే ఈ బర్లోడు ఉన్నాడు, వీడికి షెడ్ ఉండాలి. లేకపోతే తలకనుడు ఉన్నాడు, ఆడి షెడ్ కొండ దగ్గర గుట్టోళ్ళకి పట్టాలు ఇచ్చేస్తాను, ఎకరాలు కొద్ది. వాళ్ళకి ఆ పక్కటాలు వాళ్ళకి ఎకరాలు ఇవ్వడం అవసరం. ఆ గొర్రెలు ఉన్నాడికి ఏమో ఒక 10 సెంట్లు మాటకి ఇస్తే ఇచ్చి అక్కడ షెడ్ నెల ఇస్తే ఒక వాన వర్షం కలిసి పెద్ద గాలి ఉన్న దాని తూరిపోతారు. చచ్చిపోయింది ఆ లేడీ చెప్తున్నాడు, చచ్చిపోయింది ఒక హీరోని అయినట్టు ఒక ₹100 ఇచ్చి చేత పెట్టే కానీ మనకి అయిపోతే అది వాళ్ళు ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. చచ్చిపోయినారు, ఒక ₹100 ఇచ్చారు. వీళ్ళు చెత్త కుండి చెత్త వేసుకోండి, ఒక షెడ్లు ఇచ్చారు. గొర్రెలు కాపరోడికి ఎక్కడైనా షెడ్ ఉన్నదా? దాన్ని గొల్లోడు అన్నాడికి ఒక కొండ దాపు చేసి కొండ దగ్గర లేకపోతే పెద్ద తుఫాను వచ్చింది. గొల్లోడి సంసారం తోలుకొని 100-50 ఉన్నాయి. ఇవి షెడ్లు పెడతాడు గవర్నమెంట్. పేరు అమ్ముతారు, 10 గొర్రెలు చచ్చిపోతే నీకు ఇస్తారు అందరు. 10 గొర్రెలు చచ్చిపోతే ఒకరోజు 10 చచ్చిపోతాయి. 10 గొర్రెలు ఒకరోజు చచ్చిపోతాయి, 2 గొర్రెలు చచ్చిపోతే 10 చచ్చిపోవాలంటే రోజుకి 1-2 చచ్చిపోతాయి. రోజు ఒకసారి 10 చచ్చిపోతాయి. ఫోటో తీస్తాము అని గుండెలు వేస్తాము, ఒక రోజు 10 చచ్చిపోరు. మేము ఎక్కడ ఇవ్వగలము? చచ్చిపోవడానికి యాదో అంత ఇదైపోతే ఒక రోజు 10 చచ్చిపోతాయి జబ్బులు వచ్చినప్పుడు. లేదు రోజుకి 1, 2 లేదా 4 రోజులకి 1, 2, 3 అంతా చనిపోతుంటాయి. వాళ్ళు మాత్రం ఒక రోజు 10 చచ్చిపోయినట్టుగా ఉంటుంది. ఈ రోజు రోజుకి 1-2 చచ్చిపోయి మరి అనా చచ్చిపోయి మరి గవర్నమెంట్ కదా. మనకే కాదండి, మనకే కాదు, ప్రతి ఒక్క ఊర్లో గొల్లోడు ఉన్నాడంటే ఆడికి కొండ దగ్గర కొండ పట్ట ఆడికి ఇవ్వాల. పట్ట ఒక 10 సెంట్లు జాగా ఆడికి అక్కడ ఇచ్చి అని ఒక షెడ్. ప్రతి ఊరికి ఒక కొండ ఇస్తాను. నా పేరు ఐదు శంకర్రావు. ఇంకా మధ్యలో బైరేగి, తలగాని దాసయ్య, బోండాటి రాజులు. మీ నలుగురు ఎన్ని ఉంటాయి? 400-500 ఉంటాయి. 500 జీవులు ఉంటాయి అన్నమాట. 500 వర్షం అయితే వండుకోలేదు. ఇంకా వల ఉండాల, వల అవసరమే, తారపాలు అవసరమే, లైట్లు అవసరమే, టార్చ్ లైట్లు ఉండాలి. పాములు ఇవన్నీ ఉంటాయి. పాములు వాన కోట్లు ఇచ్చిన అవసరమే. వాన కోట్లు వర్షాకాలం, చలికాలం రగ్గులు ఉండాలి. ఇవన్నీ మాకు బెజారే. టెంట్లు కూడా ఉంటే దాంట్లో ఉండిపోతారు. ప్రతి రకానికి ఒక జబ్బు వెళ్ళిపోతుంది గొర్రెకి. గొర్రెలకి పశువుల యొక్క మందులు సప్లై కావాలి. సరేగా ఇప్పుడు 10,000 రూపాయల మందులు పెట్టినాను సార్. ఒక రకం కాదు, గొర్రెకి ఒక రకం జబ్బు వెళ్ళిపోతుంది. జబ్బులని వేసుకోవడానికి గొడుగు అవసరమే. గొడుగు ఇప్పుడు వాన పట్టుకోలేసింది, మరి ఇక్కడ అగ్గి ఎత్తలేదు, ఇంటికి వెళ్ళలేము. మా కడుపు రామరామ అంటే ఇక్కడ ఇసుకలుటానా తోలినా మాకు నిద్ర పడదు, కడుపు తిండి ఉండదు, ఇబ్బంది. అనికి తోడు యా చెట్టుకి వెళ్ళిపోయి చేను తినేస్తుందా, యా రైతు వస్తాడు, ఏ కుక్క వెళ్ళిపోయి గొరికి దెంగేస్తుందో. ఇంతవరకు పెంచినాను, పిల్లలకు వదిలి పిల్లలకు వదిలి ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చినాము. యా వచ్చి పోతే 10,000 పోతాయి, వాటి గురించి ఎంత బాధపడతాము అని కొన్ని రేతురు పువ్వులు నిద్ర పట్టక గుండికి లెండికి అవుతుంది కదా. అయితే వాటి గురించి బాధలు పడుకుని గవర్నమెంట్కి ఇవన్నీ మనకు కర్మడు పుళ్ళు తినేస్తుంది. గవర్నమెంట్ ఏంటంటే నేను గెలిచినాను కాదు అనుకుని చూసుకుంటుంది. కానీ గొల్లోడు ఎంత ఇబ్బందులు పడతాడని ఒక్క మానవుడి జాతి లేదయ్యా. ఇప్పుడు పిల్లలు పుడితే పిల్లలని బతుకుతాయి నమ్మకం ఉంటాయా? 50 పిల్లలు పుడితే 40 పిల్లలు బతకడం కష్టం. సగం పోతుంది. మళ్ళా ఈ సారం ఈసారి ఈ సారం ఈ పలసేమో పోయింది. ఈ సారం కష్టపడిన పలసేమో ఇప్పుడు ఆ గొయ్యి అనుకోవడం పోయిందా, మరి ముందు నెట్టుకేమో అని పలసైపోతుంది. ఇప్పుడు అని పలసైపోయిన తర్వాత ముందు నెట్టుకి అని బతుకు అవసరం ఉంటుంది. ఏమవుతుందో బతుకుతుందో బాధలు అవుతుందో ఇదేంటే ఎలాగా ఇంత కష్టపడ్డాము. ఇప్పుడు ఇంటికాడ ఏం కోరలేదు, ఫోటోలో ఒక ఆడపదము గొయ్యి రామవా అని ఇంటికాడ ఆడదాయి అంతే. ఎన్ని ఉన్నాయా? నేను గొయ్యలు కావస్తానేటి, మనం గొల్లోళ్ళు తేటి వెళ్ళి అవి అమ్మేస్తే మనం తింటామేటి
ఆడదని చెప్పుకొని అవి 10, 5, 40, 50, 100, 50 మనం కర్రకి తక్కువ అయిపోతాయి అని మనము వాటికి సంగ్రహించుకొని వస్తాను. ఇప్పుడు మనం విప్పకపోతే ఎప్పుడు అంతయా ఏటాను ఈ 10 గంటలు 12 గంటలు 1 గంట దాకా చూస్తే పొగలు ఇలాంటి కూడా రాలేదంత వాళ్ళు మట్టి అయితే ఎవరి దోషి ఏం తినేది కడుపు మడితే అయ్యా అంతే నీకు కడుపు మంటే తిరిగిపోయి తిరిగిపోతాయి